సో, ఈరోజు మూవీ వచ్చేసి 'ది హ్యాపెనింగ్'. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వైవల్ మూవీ అని చెప్పాలి. అంటే ఇప్పుడు లాస్ట్ కరోనా వచ్చింది కదా! ఇలాంటి సిచ్యువేషన్‌ని ముందే ప్రిడిక్ట్ చేసి, దాని బేస్‌లో ఒక సినిమా తీస్తే ఎలా ఉంటదో అది 'ది హ్యాపెనింగ్' అని చెప్పాలి. 'ఎం నైట్ శ్యామరాన్‌లో' చాలా బెస్ట్ మూవీస్ ఉన్నాయి. అందులో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ నన్ను అడిగితే. సైంటిఫిక్‌గా ఆలోచించినా గానీ, ప్రాక్టికల్‌గా ఆలోచించినా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. బట్ ఇది అంతగా సక్సెస్ అవ్వని మూవీ. చాలా చాలా క్రియేటివ్, చాలా చాలా ప్రాక్టికల్‌గా ఉండే మూవీ ఇది. కాకపోతే ఏంటంటే ఇది అంత హిట్ అవ్వలేదు. ప్లస్ ఈ మూవీ వేరే మూవీస్‌తో పోలిస్తే ఇది అంత అప్పట్లో యాక్సెప్ట్ చేయలేదనిపిస్తుంది. ఎందుకంటే క్లియర్‌గా సైంటిఫిక్‌గా కొంచెం వరకు చెప్పే ప్రయత్నం చేశారు. అంటే సినిమా స్టైల్ మేకింగ్. ఈ న్యూ బార్న్ ఈవెంట్స్ అంటే కొన్ని కొత్త కొత్త ఈ సమస్యలతో వరల్డ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది. తర్వాత 'షాన్ ఆఫ్ ద డెడ్' అలాంటి సినిమాలని యాక్సెప్ట్ చేశారు. కానీ మళ్ళీ ఆ జాంబీ టైప్‌లో ఉన్న మూవీస్ యాక్సెప్ట్ చేశారు. బట్ ఇది కొంచెం ఒరిజినల్‌గా కొంచెం రాగా ఉంటది నిజంగా చెప్పాలంటే. ఇది అంత ఏం తీసుకెళ్ళలేకపోయారు కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ సైంటిఫిక్ లేకపోతే సైన్స్ ఫిక్షన్ ఓరియెంటెడ్‌గా వచ్చిన మూవీస్‌లో. అండ్ సైన్స్ ఫిక్షన్ కాకుండా కొంచెం రియలిస్టిక్‌గా, రిలేటబుల్‌గా ఉండే మూవీ ఇది. ఒక ఒక ఎయిర్ బోర్న్ ఈవెంట్స్ జరిగినప్పుడు దానివల్ల హ్యూమన్స్ ఎలా ఎఫెక్ట్ అయ్యారు, వాళ్ళు దాని నుంచి సర్వైవల్‌గా తప్పించుకోవడానికి ఎలా ప్రయత్నం చేశారు అనేది మూవీ. అసలు విజువల్స్ ఎక్స్ట్రార్డినరీ. చాలా సింపుల్‌గా ఉంటది. చాలా దగ్గర లొకేషన్స్ అంటే తక్కువ లొకేషన్స్‌లో వెళ్తది. బట్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మూవీ నన్ను అడిగితే. అసలు ఒక బయటికి చెన్నైలో ఒక లొకేషన్‌లో స్టార్ట్ అయిన మూవీ. ఆ బయటికి వెళ్తూ ఎక్స్టీరియర్ లొకేషన్స్ చూపించినప్పుడు చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తది. ఆ సినిమా కూడా. కొన్ని విజువల్స్, కొన్ని పార్క్ ఏరియాస్ అని, కొంతమంది వాకింగ్ ఏరియాస్ ఆ విజువల్స్‌లో ఆగిపోతది. అట్లాంటి విజువల్స్‌లో జనరల్‌గా మనం ఇప్పుడు క్యాప్చర్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఇది చాలా ఎక్స్ట్రార్డినరీగా అనిపిస్తది. ఇట్లా ఆ ప్లేసెస్‌లో అంతా హ్యూమన్స్ ఫాల్ అయ్యే సీన్స్ చాలా చాలా బావుంటది. ఇట్ ఈస్ బెస్ట్ అని చెప్పాలి 'ఎం నైట్ శ్యామరాన్' మూవీస్‌లో. జస్ట్ ట్రై. ఎక్స్ట్రార్డినరీ మూవీ. ఒక ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. చాలా చాలా బావుంటది.